నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞే స అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. వైషమ్యాలు కలి ప్రభావం వల్ల కాల ప్రభావం వల్ల ఏర్పడతాయి. కలి అంటేనే కలహకారుడు, కలహస్వరూపుడు అర్థం ఇక్కడ. ఈ కాల లక్షణం. అందుకే అలాంటి వైషమ్యాలు తొలగడమే కలిదోషం తొలగడం. అది తొలగాలి అంటే, అవివాదం తొలగాలి అంటే సంవాదాగ్ని అనుగ్రహించాలి. ఆ సంవాదాగ్ని అనబడి ఒక రహస్య విద్య నలదమయంతి చరిత్రలో దాగి ఉన్నది. అందుకే దమయంతి నలుని స్మరించినంత మాత్రం అంత గొప్ప ప్రయోజనం జరుగుతుందని ఆ మంత్రంతో చెప్తారు. దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః అవివాదో భవేదత్ర సంవాదాగ్ని ప్రసిద్ధం. అదే సమయంలో రెండవ శ్లోకంగా ఐకమత్యం భవేదేశాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం అవివాదో భవేదత్ర కలిదోష ప్రశాంతిదః. ఐకమత్యం భవేదేశాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం. ఇక్కడ బ్రాహ్మణ అనగానే జాతివాచకం కాదు, ఇంటలెక్చువల్స్ అందరూ మేధావులే. అది వచ్చింది ప్రమాదం. ఒకరిది కూడా ఒప్పుకోడు, అంతే కదా. అందరూ మేధావులే. ఇది పృథక్ ధియాం. పృథక్ ధియాం అంటే వేరు వేరు బుద్ధులు కలిగినటువంటి వారు, ఒకరితో ఒకరు ఏకాభిప్రాయం రానటువంటి వారు. ఇలాంటి వారి వల్ల సత్కార్యములు చక్కగా పరిపూర్ణం కావడం ఇబ్బంది జరుగుతుంది కనుక వాళ్ళ మధ్య ఐకమత్యం, ఒకనొక ఏకత్వ భావం రావాలి, కలిదోషం తొలగాలి అని చెప్పి ఈ మొదటి శ్లోకాన్ని కొనసాగింపుగా ఈ శ్లోకం చెప్పి రెండు శ్లోకాలకు కలిపి గుర్తిగా చెప్తారు ఇక్కడ. అలాంటి ఒక రహస్యమైన అంశాన్ని ఉపాఖ్యానంలో చెప్పారు. ఇలా పరిశోధిస్తే అంటే సాధారణంగా నలదమయంతి చరిత్ర మనం వింటూ ఉంటాం, కానీ దానిలో ఈ రహస్యం ఉందన్న మాట అరుదుగా తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇలా వెతికితే ఇన్ని ఉపాఖ్యానాల్లో వాటిలో ఎన్ని రహస్యాలు గోచరిస్తాయి. ఒక పరిశోధకుడు యుద్ధాలు జరిగే పర్వాలు ఉన్నాయి కదా, యుద్ధ షట్కం, భీష్మ పర్వం మొదలుకున్న వరుసగా 6 పర్వములు యుద్ధమే. ఆ యుద్ధాల్లో జరిగిన ఘట్టాల్లో ఎవరు ఎన్ని బాణాలు వేశారు, ఎన్ని అస్త్రాలు వేశారు, ప్రతిగా వీళ్ళెన్ని వేశారు, ఆ నెంబర్స్ అన్ని రాస్తే సరిగ్గా యజ్ఞాల్లో వినియోగించే మంత్రాల సంఖ్య కనబడుతుంది రుజువు చేశారు. దానిలో కూడా ఒక అద్భుతమైన ఏదో యజ్ఞ రహస్యాలు అక్కడ కూడా దాగి ఉన్నాయని మనకు తెలుస్తున్నది. అందుకే రామాయణ భారతాలు కేవలం కొంతమంది మహాపురుషుల చరిత్రలు మాత్రమే కాదు, అనేక యజ్ఞ రహస్యాలు దాగినటువంటి అద్భుత గ్రంథాలు. అందుకే రామాయణానికి కానీ భారతానికి కానీ భాగవతానికి కానీ ఉన్న శక్తి అది. కేవలం మహాత్ముల చరిత్రలు మాత్రమే కాదు, ఈ దృష్టికోణం నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవి చెప్పేటప్పుడు మామూలుగా కథల్లాగా చెప్పకుండా వాటిని ఒక పవిత్రమైనటువంటి వ్యాసపీఠం మీద పెట్టుకుని నియమబద్ధంగా చెప్పుకోవడానికి ఇది కారణం. దానివల్ల అది ఒక దైవభావం మనకు ఏర్పడుతుంది. తద్వారా ఆ కథలో ఉన్న దివ్యత్వం మన జీవితాల్లో ప్రవేశిస్తుంటుంది. ఇక్కడ అంత శ్రద్ధగా వినగలుగుతూ ఉంటే అంత విశేషం. అదే కథలు తీసుకుని ప్రజలను రంజిపోజేయని నాటకాలు తీసి, సినిమాలు తీసి ఆ పాత్రను ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే పాపాలు కూడా మొట్టపెట్టుకోవచ్చు. ఇన్ని రహస్యాలు దాగి ఉంది ఈ కథ అని మన ఉపోద్ఘాతం ద్వారా తెలుసుకుంటూ దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః అని కథలోకి ప్రవేశిస్తాం. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు మహానుభావుడి కథ వినేటప్పుడు. నలమహారాజు గురించి కొంచెం క్లుప్తంగా ముందు చెప్పాడు. ఎందుకంటే ఋషులు కూడా ఎక్కువసేపు కూర్చొని కథలు చెప్పాలనుకోరండి, వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలని అనుకుంటారు. అందుకే క్లుప్తంగానే ముందు అన్నాడు, నువ్వు సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయావు, నీకు నువ్వే జాలి పడిపోతూ, నీ మీద నువ్వే బాధపడుతూ, నా అలాంటి దుఃఖితుడు ఇంకెవడైనా ఉన్నాడా అనుకున్నావు. నీకంటే దుఃఖితుడైన మహానుభావుడు ఉన్నాడయ్యా, ధర్మార్థ కోవితుడైనటువంటి వాడు. అలాంటి నలమహారాజుని పుష్కరుడు అనేవాడు మోసంతో జయించిన తర్వాత అతడు రాజ్యభ్రష్టుడై దుఃఖార్తుడై భార్యతో సహా అరణ్యవాసం చేశాడు. కొంతకాలానికి ఆయన ఒంటరైపోయాడు. ఆ ఒంటరి ఎన్ని బాధలు పడ్డాడు అనుకున్నావు. నీకు అలాంటి వాటిలో ఒక్క బాధ కూడా లేదు కనుక నువ్వు సుఖంగా ఉన్నావని చెప్పుకోవాలి. అంటే అప్పుడు విని
అంటే యుధిష్ఠిరుడు అంటున్నాడు, విస్తరేణాహమిచ్చామి నలస్య సుమహాత్మన చరితం వదతాం శ్రేష్ఠ తన్ మమాక్షాతు మరహసి. నాకు ఆ చరిత్రని విస్తారంగా తెలుసుకోవాలనుంది అని యుధిష్ఠిరుడు అంటే అప్పుడు చెప్తున్నాడు. ఋషులు కూడా అవతల వాడి జిజ్ఞాస బట్టి విషయం చెప్తారు, కానీ వినేస్తావని చెప్తాను కుతూహలంతో చెప్పరు. యుధిష్ఠిరుడు ఇలా అడిగితే అప్పుడు మొదలు పెడుతున్నాడు. 28 అధ్యాయాల కథ ఉందండి. అంటే ఎంత పెద్ద గ్రంథమో చూడండి. అది దీన్ని ఆధారం చేసుకుని కావ్యంగా మహాకావ్యంగా సృష్టించాడు శ్రీహర్షుడు. అంటే పైగా మనకి తెలుగులో నన్నయ్య గారు కూడా మంచి మంచి పద్యాలతో అద్భుతంగా అందించారు. అలాంటి నలచరిత్ర ఇది కాసింత స్మరణ చేసినా చాలు, రోజుకొక్కసారైనా నలచరిత్ర స్మరించుకుంటే చాలండి, కలిదోషాలు పోతాయి. అయితే కలిదోషాలు ఏ యుగంలోనైనా రావచ్చు, కానీ కలిదోషాలు అనుక్షణం ఉండే యుగం మాత్రం కలియుగం. తెలుసుకోండి. కలిదోషాలు కలి అంటే ఏమిటి అంటే కలి లక్షణాలు కూడా మహాభారతంలో అరణ్య పర్వంలో కూడా చాలా చెప్తాడు. అరణ్య పర్వంలో చెప్పాడు, తర్వాత పర్వాల్లో కూడా చెప్పాడు కలి లక్షణాలు. అవి ఉన్నాయో లేవో అందరికీ తెలుసు. ముఖ్యంగా కలిగి ఉండే ప్రధాన లక్షణం ఏంటంటే కలిసి బ్రతకనివ్వనివాడే కలి. ఒక ఆ మాత్రం అర్థం చేసుకొని చాలా. పైగా పేరులోనే కలి అంటే కల్యంతే కలహం కుర్వంతి యస్మిన్ మితి కలిహి అని నిర్వచనం చెప్పారు. ఏ యుగంలో పరస్పరం కలహించుకుంటూ ఉంటారో దాని పేరు కలియుగము. ఇది అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల మధ్య కలహం, భార్యాభర్తల మధ్య కలహం, కుటుంబాల మధ్య కలహం, ఇద్దరు స్నేహితుల మధ్య కలహం, సమాజంలో కలహం, మేము కలిసి పనిచేస్తామనుకున్న వాళ్ళ మధ్య కలహం చూస్తూనే ఉంటాయి. ఇక్కడ వైషమ్యాలు, దానికి కారణాలు అనేక ఉంటాయి. ఎందుకంటే కలహం ఇచ్చేటంత అశాంతి మరొకటి పడుతుంది. ఒక సర్వ అలక్ష్ములకి మూలం కలహం. అలక్ష్ముడి గురించి చెప్పుకున్నాం. అలక్ష్ములు అంటే చెప్పక్కర్లేదు, జ్యేష్ఠాదేవి అవతారాలు. ఇక్కడ నిద్ర, తంద్ర, తమస్సు, అలాగే కోపం, తాపం, క్రోధం ఇత్యాది, లజ్జ లేకపోవడం, దురాచారం, అనాచారం, ఇవన్నీ కలి లక్షణాలు. దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఏమిటి అంటే అనారోగ్యాలు, దరిద్రాలు, బాధలు, అశాంతులు, అలజడులు, హింస, దారుణాలు, ఇవన్నీ కలి ప్రభావాలు, కలి లక్షణాలు, ఆ లక్షణముల యొక్క ప్రభావాలు ఇన్ని ఉంటూ ఉంటాయి. వాటి నుంచి బయటపెట్టగలిగే శక్తి ఈ కథకున్నదంటే ఏమిటో గమనించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది ఆసీద్ రాజా నలో నామ వీరసేన సుతో బలి ఉపపున్నో గుణైరిష్టై రూపవాన్ అశ్వకోవిద అతిష్టన్ మనుజేంద్రాణం మూర్ధిని దేవపతి యథా. నిషధ దేశాధిపతి అయినటువంటి వీరసేనుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆయన పుత్రుడు నలుడు. ఇతడు బలి అంటే బలవంతుడు, గుణైరిష్టై రూపవాన్ ఉత్తమమైన గుణములతో ఉన్నవాడు. ముందు అది చెప్పాలి. అంటే శారీరకంగా గొప్ప బలము కలిగిన వాడు, ఉత్తమ గుణ సంపన్నుడు, పైగా అశ్వశాస్త్ర కోవిదుడు. అనేక శాస్త్రాలు తెలిసిన కొందరు ఒక విద్యలో మాస్టరు, అందులో వాడు ప్రత్యేకం. ఈయనకున్న ప్రత్యేక విద్య అశ్వశాస్త్ర కోవిదుడు. అటువంటి మహానుభావుడు ఎలా ఉన్నాడంటే దేవలోకంలో ఇంద్రుడు ఎలా ఉంటాడో భూలోకంలో నలుడు ఎలా ఉండేవాడు. దాన్ని బట్టి ఆయన ఉత్కృష్టత ఆ విధంగా చెప్తున్నారు. పైగా ఉపరి సర్వేషాం ఆదిత్యైవ తేజస బ్రహ్మణ్యో వేదవిచ్చోర నిషధేషు మహీపతి. ఆయన వేదవేత్త, బ్రహ్మణ్యుడు. ఆయనకున్న మరొక పేరు బ్రహ్మణ్యుడు. బ్రహ్మం అనగా ధర్మము, జ్ఞానము, శాస్త్రము. దాని తర్వాత తపస్సు, పరమాత్మ. 5 అర్థాలు బ్రహ్మశబ్దానికి. ఈ ధర్మము, జ్ఞానము, తపస్సు వీటిని తాను అనుష్ఠిస్తూ వాటిని రక్షిస్తూ ఎవడుంటాడో వాడు బ్రహ్మణ్యుడు అన్నారు. దీన్ని బట్టి ఆయన వాటిని రక్షిస్తూ ఉంటాడు, వాటిని పాటిస్తూ ఉంటాడు. అతని క్యారెక్టర్ ముందు తెలుసుకోవాలి. ఎందుకు వర్ణన చేస్తున్నారంటే క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోగలగాలి. ఇలాంటి వ్యక్తిత్వం గలవాడు, వేదవిత్, సర్వ వేదములు తెలిసినవాడు, శూరహ, నిషధేషు మహీపతి. నిషధేషు అని ఎందుకన్నారంటే నిషధ దేశాన్ని ఆధారంగా చేసుకుంటూ పాలింపబడుతున్న అనేక రాజ్యములు ఉన్నాయి, వాటికి ఆయన పతిగా ఉన్నటువంటి వాడు. సత్యవాది, మహానక్షౌహిణీపతి, అటువంటి వాడు. పైగా అద్భుతమైన సౌందర్యవంతుడు, దానితో పాటు ఉదారుడు. ఉదారుడు అంటే దానశీలుడు, దాపరికలు లేకుండా ఎవరికైనా ఇవ్వగలిగేటువంటి వాడు. అలాంటి అతడు సంయతేంద్రియ అన్నారు ఇక్కడ. ఈప్సితో వరనారీణ, ఆయన గురించి చెప్తే ప్రతి స్త్రీలకి ఆయనపై ప్రేమ కలుగుతుందట. అంటే అందరినీ ఆకర్షించగలిగిన మహాసౌందర్యవంతుడు, సంయతేంద్రియ. తర్వాత వెంటనే చెప్పారన్నమాట, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. అంత సౌందర్యం ఉంటూ ఇంద్రియ నిగ్రహం ఉండడం అనేది చిన్న విషయం కాదు ఇక్కడ. అలాంటి ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు, రక్షితాధన్వినాం శ్రేష్ఠ, ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడైన వాడు. ఇంకా చెప్పాలంటే సాక్షాదివ మనుస్వయం.
ఆయన స్వయంభూ మనువు వలె ఉండేవాడు అయ్యా అని ఇక్కడ. ఎందుకంటే మానవ రాజుల్లో మనువుని మించిన వాళ్ళు లేడు. మనువే ఆది. వైవస్వత మనువు మన ఇప్పుడు మన్వంతరానికి మొదటి మన్వంతరంలో స్వయంభూ మనువు. ఆ మనువు ఎలాంటి వాడు ఈయన అలాగా అని చెప్పాడు. ధర్మంలో ఆయన అంతటి వాడు లేడు. ఇలాగా ఆ మహానుభావుడు ఉంటూ ఉండగా అదే సమయంలో విదర్భ దేశంలో భీముడు అనేటువంటి మహాపరాక్రమతుడు ఉండేవాడు. ఆయన పేరు భీముడు. అతడు శూరః సర్వగణైర్యుక్త ప్రజాకామస్య చ ప్రజః. అతడు సూర్యుడు. అతడికి బహుకాలం సంతానం లేదు. ఆ సమయంలో ఒకసారి ఆ రాజ్యానికి బ్రహ్మర్షి దమనో నామ, దమనుడు అనే బ్రహ్మర్షి అక్కడికి విచ్చేసినప్పుడు విదర్భాధిపతి అయినటువంటి ఈ భీముడు వెళ్ళి ఆయన ఆశ్రయించి తనకు సంతానం లేదన్న విషయం చెప్పగానే ఆయన ఆశీర్వదించి తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని వారిని తన తపశ్శక్తి చేత ఆశీర్వదించగానే ఆయన ఆశీర్వచన ఫలితంగా భీమరాజుకి సత్సంతానం కలిగింది. ఆ సత్సంతానంలో ప్రధానంగా ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. దమయంతీం దమం దాంతం దమనంచ సువర్చసం. వచ్చిన గురువు పేరు దమనుడు. అందుకే ఆ గురువు అనుగ్రహం వల్ల లభించిన వారు కనుక నలుగురికి దమ శబ్దం వచ్చేటట్టు పెట్టుకున్నారు. దమయంతి, దమ, దాంత, దమ. ఆమె పేరు దమయంతి. పుత్రుడి పేరు దముడు, దాంతుడు, దమనుడు. ఈ పేర్లు చెప్పడం అంటే ఋషి పేరు ఒకరు పెట్టి మిగిలిన కూడా దమ, దాంత. తర్వాత ఈ పేర్లకు అర్థంతో మనం డీకోడ్ చేస్తే అత్యద్భుతంగా అర్థం వస్తుంది. అక్కడ ఆయన పేరు నలుడు. ఇక్కడ ఈమె పేరు దమయంతి. దమము అంటే అర్థం ఇంద్రియ నిగ్రహం. ప్రధానంగా దమము శమము రెండు ఉన్నాయి మనకి. బాహ్యేంద్రియ నిగ్రహం దమము, అంతరింద్రియ నిగ్రహం శమము. అయితే అంతరింద్రియం నిగ్రహించుకున్న బాహ్యేంద్రియ నిగ్రహమే మనకి, బయట వాళ్ళకి కూడా క్షేమం. అది దమం అంత గొప్పది. తపస్సులో దమమును మించింది లేదు అని చెప్తారు. కనుక దమ అనే మాటతోనే ఆమె పాత్ర ఉంది. అంటే దమయంతి అంటే నిగ్రహ స్వభావం కలది అని అర్థం. ఇక్కడ నలుడు. నలుడు అంటే అర్థం ఏంటంటే నర నల రలయో రభేద అన్నారు ఇక్కడ. నలుడు. నరా పేరుతో మరొకడు ఉన్నాడు పాండవుల్లో. ఎవరైనా అర్జునుడు. ఏదో అనుబంధం ఉంది. పైగా నర అనేది నరుడు అంటే మానవుడు అర్థంలో చెప్పడానికి లేదే. నర అనేది విష్ణువు పేరు. జన్మన్నారాయణో నరః సహస్రనామాలు చదువుకుంటున్నాం. కానీ నరః, నరః అంటే నడుచువాడు అని అర్థం. ఇక్కడ రుణాతి గచ్చతి ఇది నరః అన్నారు ఇక్కడ. నడుచువాడు. అందరూ నరులమే, నడుస్తూనే ఉన్నాం కదండి. అంటే ఇక్కడ ఏమర్థం తీసుకోవాలి? ధర్మ మార్గమునందు నడుచువాడు అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. అది నరశబ్దానికి ఇక్కడ సరి అయిన అర్థం. అది రలయోన కదా నలహ అని చక్కగా ఉన్నటువంటి గొప్ప విశేషం. అలాంటి మహానుభావుడు నలుడు. సరే, అతన్ని అక్కడ ఉంచుదో ఈమెను ఇక్కడ ఉంచుదో. దమయంతి ఈ మహానుభావుడు. ఈవిడ కూడా దమయంతి రూపేణ తేజసా యశశాస్త్రియా సౌభాగ్యేన చ లోకేష యశప్రాప సుమధ్యమా. కొందరు పుట్టుకలు ఆశ్చర్యంగా ఉంటాయండి. వాళ్ళ అన్ని ఉత్కృష్టములు గుణములతో ఉంటాయి. అవి భౌతికమైన స్వభావాలు కావచ్చు, మానసికమైనటువంటి సుగుణాలు కావచ్చు. సహజంగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. అతనికి ఎలాగైతే సహజమైన శారీరక లక్షణాలు, మానసిక ఉత్తమ స్వభావాలు ఉన్నాయో ఈమెకు అలాగున్నాయి. ఇద్దరు ఆ విధంగా ఉత్కృష్టమైన స్వభావాలతో ఉన్నటువంటి వారు. ఆమె మహాసౌందర్యవతి. గొప్ప సంపన్నమైన కుటుంబంలో పుట్టింది. ఆమెను కొలుచుకుంటూ దాసదాసీ జనం వందల సంఖ్యలో ఉన్నారు. శతం శతం సఖీనాంచ పర్యుపాస శచీమివా అన్నాడు ఇక్కడ. ఇక్కడ ఇంద్రుడు వంటి వాడు అతడు అన్నాడు. ఇక్కడ శచీదేవి వంటిది ఈమె అన్నారు ఇక్కడ. శచీదేవికి దేవకాంతరులు కొలుచుకుంటున్నట్లుగా అనేక మంది పరిచారకులను కొలుచుకుంటున్నారు. పైగా సఖీజన మధ్యంలో ఈమె మెరుపు తీగలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతీవ రూప సంపన్న శ్రీనివాయకలోచన. ఆవిడ మహాలక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. దేవి భాగవతం మనం చదివితే అమ్మవారి అంశ దమయంతి అని చెప్పబడుతుంటుంది. అటువంటి ఉత్కృష్ట స్త్రీ. నా దేవేషు నా యక్షేషు తాదృక్ రూపవతి క్వచిత్. మానవుల్లో గొప్ప రూపవతి అనడం కాదు, అంత అందమైన స్త్రీ దేవతల్లోనూ లేదు, యక్షుల్లోనూ లేదు. దేవతలు మానవులు ఇరువురికి కూడా అనుబంధాలు కలిగినటువంటి కాలం అది ఇక్కడ. అంటే దేవతలు మెచ్చదగ్గ శరీర లక్షణాలు ఉండేవి. దేవతలు చర్మమాంస అస్థిమయమైన మానవ శరీరాన్ని చూస్తే యావగించుకుంటారట. అందుకే వాళ్ళని ఆరాధించేటప్పుడు ఈ శరీరాన్ని శుచి చేసుకుని జాగ్రత్త పడి మనం ఆరాధించాలి. అలాంటి ఆ యుగాల్లో వాళ్ళు ధర్మము చేత, సాధన చేత, తపస్సు చేత శుచులవ్వడం వల్ల దేవతలకు కూడా ప్రియులవుతారు ఆ యుగాల్లో. ఇప్పుడు కూడా ఆ విధంగా బ్రతికేవారు దేవతలకు ప్రియులవుతారని దానివల్ల సంకేతం తెలుసుకోవచ్చు. అలాంటి లోతైన అంశాలు. అప్పుడు ఎక్కువ మంది సంఖ్య అదే. అందులో మళ్ళీ ఉత్కృష్టమైనటువంటి వారు.
అందుకే దేవతలు కూడా వీరి పట్ల చూసి ఆహా అనేటటువంటి వారు. ఈ ఉపోద్ఘాతం తర్వాత కనుక చాలా అవసరం. అందుకే దేవతలు కూడా ఆశ్చర్యపోయేటంత రూప గుణ సంపద కలిగినటువంటి ఆమె. పైగా ఇక మనుష్య కాంతల్లో ఇటువంటి కాంత ఇదివరకు లేదు అనిపించేటంత గొప్ప సౌందర్యవతి. మానుషేష్వపి చాన్యేషు దుష్టపూర్వాథవా సుత చిత్తప్రసాదిని బాల దేవానామపి సుందరి. మనుష్య కాంతల్లోనే ఇటువంటి ఆమె లేదు, దేవతల్లో కూడా అందగత్తే. అలాంటి ఆమెకు క్రమంగా చాలామంది అక్కడికి వచ్చి మాట్లాడుతున్న వాటిల్లో ఒక రాజు కూతురు అన్నప్పుడు రాజువారి దగ్గర బంధువులు వస్తుంటారు, మిత్రులు వస్తుంటారు, అనేక మంది వస్తుంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడేది ఆ రోజుల్లో నిషధ దేశాధిపతి అయిన నలు చక్రవర్తి గురించే మాట్లాడుతున్నారు. ఆమె క్రమంగా నలుగురు గురించి వింటూ ఉన్నది. అందరూ ఆయన్నే ప్రశంసిస్తూ ఉన్నారు. ఓహో అవునా అంటూ క్రమంగా నలుడిపై ఒక సద్భావం ఆమెకి ఏర్పడింది. అదేవిధంగా చాలామంది ఈ నిషధ దేశానికి వచ్చినటువంటి వాళ్ళు, ఆ దేశానికి సంబంధించి రాజుకి సంబంధించిన మిత్రులు కానీ బంధువులు కానీ వాళ్ళందరూ దమయంతి గురించి కబుర్లు నడుతున్నారు. అతనికి క్రమంగా దమయంతి మీద ప్రేమ ఏర్పడింది. ఒకరినొకరు చూసిన వారు కాదు, కానీ ఒకరి పట్ల ఒకరికి అటువంటి ప్రేమ ఏర్పడింది, వినడం వల్ల ఏర్పడింది. గత జన్మ సంస్కారాల వల్ల అనుబంధాలు కలుగుతాయనేది నిజమే. అదే సమయంలో అవి కలగడానికి బాహ్యమైన కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఒకరి గురించి ఒకరు వినడం వల్ల తయో అదృష్ట కామోభు శృణ్వతో సతతం గుణ అన్యోన్యం ప్రతి కౌంతేయ స వ్యవర్ధత ఉచ్చయ. ఒకరి గుణాలు ఒకరు వినడం వల్ల క్రమంగా వాళ్ళు ఒకరిపై ఒకరికి పరస్పరం ప్రేమ అంకురించింది, అది క్రమంగా వృద్ధి చెందింది. ఇది ఆ స్థితి. ఇలా ఉంటూ ఉండగా ఒకప్పుడు నలచక్రవర్తి తన ఉద్యానవనంలో కాసేపు విశ్రాంతికి వెళ్ళాడు. అంతఃపుర సమీపస్థే వనహాస్తే రహోగత. అంతఃపుర సమీపంలో ఉన్నటువంటి ఉద్యానవనంలోకి ఏకాంతంగా వెళ్ళాడు నలచక్రవర్తి. ఆ వెళితే అక్కడ ఆశ్చర్యకరంగా బంగారు రంగు హంసలు కనబడ్డాయి. హంసలు అనే ఒకప్పుడు భారతదేశం ఉండేవిట అంటే హంసల వర్ణాలు మనకు అనేక చోట్ల కనబడతాయి, కానీ హంసలు ఈ దేశంలో కనబడవు ప్రస్తుత కాలంలో. ఎందుకంటే అనేక రకాల కాలుష్యాల వల్ల అవి పోతున్నాయి. మానస సరోవరం దగ్గర ఉండేవి అన్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళా కనబడవు. అయితే మనకి యూరోప్ లాంటి దేశాల్లో కొన్ని చోట్ల హంసలు ఉన్నాయి. మరి హంసల గురించి ఎవరైనా భారతదేశంలో ఉందంటే ఉండేవి. పైగా ఈ యుగం కూడా ఇప్పుడు చెప్తున్న కథ నిన్న మొన్నటిది కాదు, అప్పుడు యుగం వేరు. ఆ హంసల్లో కూడా దివ్యమైన ఉండేది, అది కూడా తెలుసుకోవాలి. అలాంటి హంసలు కొన్ని అక్కడికి వచ్చినప్పుడు ముచ్చటపడ్డాడు. అంటే హంసల్లో కూడా అరుదైన హంసలు కనబడ్డాయి. మామూలుగా హంసలు ఎన్నో బాగుంటాయి, కానీ ఆ హంసలు ఇవి జాత రూప పరిష్కృతం. జాత రూపం అంటే బంగారం అర్థం. ఆ బంగారు రంగుతో ఉన్నటువంటి హంసలు అక్కడ చూడగానే ఇలాంటి హంసలు ఎక్కడ కనబడవు, వచ్చి ఎగిరి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది, పట్టుకుందామని పట్టుకున్నాడు ఆయన. ఆ పట్టుకున్నప్పుడు తటోంతరిక్ష గోవాచం వ్యాజహారణలంతదా. అది పట్టుకున్న ప్రయత్నం చేస్తుంటే అది ఎగురు వెళుతూ నలచక్రవర్తితో మాట్లాడింది. ఎలాగంటే మానుషం వాక్యం అన్నట్టు మనుష్య రూపంలో మాట్లాడింది. అంటే అన్ని హంసలు మనుష్య భాష పలకగలవా? లేదు. అది ఇది ప్రత్యేకం కనుకనే మానుష భాషలో మాట్లాడిందని చెప్పారు ఇక్కడ. అంటే ఇది దేవజాతికి సంబంధించిన ఒక హంస. అప్పుడు ఆ హంస నేను పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకున్నాడంటే అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ. పద్మం లాంటి చేతితో పట్టుకున్నాడు అని వర్ణిస్తాడు శ్రీనాథ మహాకవి. పద్మం లాంటి చేతితో అంటే ఎలాంటి పద్మం అంటే తుమ్మెదలన్నీ చుట్టూ ఉంటే అలాంటి తుమ్మెదలు చుట్టిన పద్మం ఎలా ఉంటుందో అలా ఉంది మన నరచక్రవర్తి చెయ్యి. ఆ తుమ్మెదలు ఏమిటంటే రుద్రాక్షని ఆయన కంకణంగా పెట్టుకున్నాడు, పెద్ద రుద్రాక్షని. దానితో పట్టుకుని చేతితో పట్టుకున్నట్ట. ఈ మాట చెప్పడం ఒక ఆంతర్యం ఉందండి, ఇది రహస్యం. అంటే నరచక్రవర్తి దమయంతుల కథ ఇతర పురాణాల్లో కూడా ఉంది అని ఒక చిన్న సూచన ఇచ్చాం. సమయం బట్టి ఆ పురాణాల్లో అంశాలు కూడా చెప్పుకునే అవకాశం ఉంది అని దాని సూచన. ఈ కథ సూచన శ్రీహర్షుడు ఇస్తాడు. అంటే అక్కడ ఇంకో మాట అంటాడు, నిరంతరం శివ పూజ చేసే చేతితో హంసను పట్టుకున్నాడు అని వర్ణించాడు. పైగా రుద్రాక్షమాలు కూడా కట్టుకున్నాడు అంటే రుద్రాక్ష ధారణకి శివ పూజ చేస్తారు ఇక్కడ. అలాంటి చేతితో పట్టుకున్నాడు అంటే అలాంటి చేతితో ఎవరిని పట్టుకుంటే ఎవరిని పూజించి శివుడిని పూజించాలి. అంత పవిత్రమైనటువంటి హస్తంతో పట్టుకున్నాడు అంటే హంస సామాన్యమైంది కాదు అని సూచన అందరూ చూపించాడు శ్రీనాథ మహాకవి శ్రీహర్షుడు కూడా. అయితే ఆ సూచన చూపించాడు కదా, వెనకాల ఇది కథ ఉండొచ్చు కదా. ఆ కథ కొంచెం శివపురాణంలోకి వెళ్తాం. కథ ఉంది అక్కడ. ఒక బిల్ల దంపతులు ఇద్దరు ఉండేవారట. బిల్ల దంపతులు అంటే చాలా మంది తెలుసు, అడవిలో ఉండే ఆటవిక దంపతులు. వారికి కొన్ని నియమాలు, పూజలు, పునస్కారాలు, పద్ధతులు ఉంటాయని ఇక్కడ. వారు నియమం పెట్టుకున్నారు. అతిథి అభ్యాగతులు ఎవరైనా సరే
వారిని ఆదరించాలి. ఇది మన సనాతన ధర్మంలో అది ప్రధాన అతిథి దేవో భవ కదా. మనం అన్ని అనుకూలిస్తే అతిథి సేవిస్తామని కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతిథి సేవ చేయగలిగినప్పుడు తపస్సు అవుతుంది. అనుకూలంగా ఉన్నప్పుడు చేసేస్తే సత్కర్మ అవుతుంది, ప్రతికూలమైనా దాన్ని పాటించినప్పుడు తపస్సు అవుతుంది. అది ఎన్నో పాపాలను పోగొడుతుంది. ఈ మహానుభావులు అలాగా అతిథి సేవ నియమం పెట్టుకున్నారు. పైగా వాళ్ళ శివభక్తులు అది చేసేది కూడా శివప్రీతికి చేసేవారట. అది కూడా శివప్రీతిగా అతిథి సేవ చేసేవారు. అలా తన కోసం సేవ చేస్తుంటే ఊరుకోడు, ఏదో పరీక్ష పెడతాడు, అల్లరి పెట్టడంలో ఆయన ముచ్చిన పడ్డాడు. అందుకు ఒకసారి ఒక వృద్ధ దంపతులు అక్కడికి వచ్చారు రాత్రి వేళ అటవిలో. మాకు తలదోచుకోవడానికి చోటు లేదు, ఎక్కడైనా ఉన్నదా అంటే వాళ్ళ కుటీరం చాలా చిన్నదండి. ఇక్కడ ఆ కుటీరం చూపించారు. ఈ కుటీరం చూపిస్తే మీరు ఇక్కడ ఉండండి అంటే పాపం మీరు మరెక్కడ ఉంటారని మేము బయట ఉంటామండి, పర్వాలేదు మీరు లోపల ఉండండి అని వారికి అతిథి సేవ చేయవలసినవన్నీ చేసి వాళ్ళు విశ్రమించిన తర్వాత వాళ్ళు విశ్రమింపజేసి వీళ్ళు బయటకు వచ్చి ఆ నట్టడవిలో అర్ధరాత్రి వేళ కుటీరం బయట వచ్చారు. ఈ సమయంలో ఒక సింహం వచ్చి వాళ్ళని తినివేసింది వీళ్ళ దంపతులు. ఇక్కడ అంటే వాళ్ళ జన్మ అయిపోయింది. ఆ వచ్చిన దంపతులు పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం చేత వాళ్ళు ఉభయులే తర్వాత నలచక్రవర్తి దమయంతులుగా పుట్టారని, వారిద్దరూ తన అంత సేవ చేసినందుకు గాను వారిద్దరి మధ్య అనుబంధం కుదర్చడానికి తన హంసగా అవతరిస్తానని శివుడు చెప్పాడని ఇది హంసావతారము వృత్తాంతము పురాణాలు. లేకపోతే పనిపెట్టుకుని వచ్చి ఇప్పుడు ఆయన చేతి దాకా దొరికి భాష మాట్లాడి వెళ్ళడం ఎందుకండి, తప్పించుకెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే విడిచిపెట్టబోకు చాలా మంచివాడని ప్రార్థిస్తాను విడిచిపెట్టేస్తారు. ఇక్కడ హంస చేసింది ఏంటంటే ఆ దమయంతి కథ చెప్తుంది నలుగురితో. అది చేసింది అంటే పురాణాల్లో ఒకదానికొకటి అనుబంధాలు చూడండి. పురాణాల్లో కదా బ్రతుకులో కూడా అలాగే ఒక సంఘటన జరిగిందంటే దాని వెనకాల ఎన్నెన్నో అనుబంధాలు ఉంటాయి. ఈ జన్మది కావచ్చు, 100 జన్మలది కావచ్చు, ఎప్పటి ఏ పుణ్యమో ఇప్పటి ఈ రూపంలో వచ్చి ఉండవచ్చు, మనకు తెలియదు. అది పురాణ కథలు వింటూ ఉంటే మర్మాలు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ హఠాత్తుగా ఇది కష్టకాలంలో హఠాత్తుగా ఎవడొచ్చి కాపాడుతాడు. ఎందువల్ల అది చూడగలిగే దివ్య దృష్టి ఉన్నవాడైతే కొన్ని జన్మల క్రితం ఫలానా చోట నువ్వు ఫలానా మంచి పని చేసేవి కనుక ఇప్పుడు అది వచ్చి ఇక్కడ కాపాడుతుందని చెప్పగలరు. ఇప్పుడు ఏది చేయలేదు కనుక తర్వాత నీకు ఎవడు దొరకడానికి కూడా చెప్పగలరు. కష్టమైనా మంచి పని చేయడానికి కష్టపడైనా చేస్తే ఎప్పటికైనా బాగుపడతారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అని అభయం వదిలిన మతం పేరు హిందూ మతం. తెలుసుకోండి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే జన్మలను అంగీకరించే మతం ఇది ఒక్కటే. అప్పటి ఫలితం వాడు చక్రవర్తులయ్యి అంత సౌందర్యవతి అయిందంటే ఒక అతిథి సేవ వ్రత ఫలం వాళ్ళు ఎంత ఉత్కృష్ట స్థితి తీసుకువెళ్ళిందండి. మొత్తానికి హంసని పట్టుకున్నప్పుడు చేతికి రుద్రాక్ష మధువ్రతముతో కూడిన, మధువ్రతం అంటే 9, రుద్రాక్షలనే 9లతో కూడిన పద్మం వంటి హస్తముతో హంసని పట్టేయడని వర్ణించడం వెనక ఎంత భావం ఉందండి లోపల.